హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. పేర్ని నాని జనసేన నాయకుల మీద వరుసగా కేసులు బుక్ చేస్తున్నాడు. కొంతమందిని అరెస్టు చేయించడానికి రంగం అయితే సిద్ధం చేశాడు. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. గత 2-3 రోజుల క్రితం పేర్ని నాని గుడివాడ వెళ్ళాడు. సో ఈ గుడివాడ వెళ్ళినప్పుడు ఆయన మీద కొంతమంది వ్యక్తులు అయితే అటాక్ చేశారు. అయితే ఈ అటాక్ ఏంటి, దీని వెనక ఏం జరిగింది, జనసేనకు ఏంటి పాత్ర అంటే, జనసేనకు సంబంధించిన కార్యకర్తలు అలాగే వాళ్ళ నాయకుల ప్రభావంతో గుడివాడలో పేర్ని నాని కారును అడ్డగించి పవన్ కళ్యాణ్ మీద గతంలో దూషించిన వాటికి క్షమాపణలు చెప్పమని అడిగారు. దానికి పేర్ని నాని గారు క్షమాపణ చెప్పను అని చెప్పేసి ఆయన మాట గట్టిగా నిలబడ్డారనమాట. దాంతో వీళ్ళు ఆయన మీద ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. సో ఆయన చిన్నగా ఇక బయలుదేరి రావాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే ఆయన తను అనుకున్న ప్రోగ్రామ్కి అయితే వెళ్ళే పరిస్థితిలో లేదు. ఎందుకంటే ఫ్యాన్స్ మొత్తం బ్లాక్ చేసి పడేశారు. ఇక దాంతో ఆయన ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో తిరిగి వెళ్ళాలనుకునే టైంలో వాళ్ళు దాడి అయితే చేసి ఆ కారును ధ్వంసం చేయడం కావచ్చు, అద్దాలు పగలగొట్టడం, ఇట్లా రకరకాలుగా జరిగింది. సో మొత్తానికి అక్కడ నుంచి ఆయన తప్పించుకోగలిగారు. అది పెద్ద దుమారం రేగి మీడియాలో కూడా పేర్ని నాని మీద దాడి అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయితే అయింది. సో దాని తర్వాత ఇప్పుడు 2 రోజులు అయిపోయింది. సో తర్వాత ఇప్పుడు ఆయన బయటకు వచ్చి గుడివాడ నుంచి తిరిగి మచిలీపట్నం వచ్చేసాడు. వచ్చి ఇక్కడ 0 FIR కింద స్టేషన్లో కేసు అయితే నమోదు చేయించాడు. 0 FIR ఎందుకయ్యా అంటే, నిజానికైతే ఎక్కడ సంఘటన జరిగిందో అక్కడ చేస్తే అది నార్మల్ FIR కింద నమోదు అవుతుంది. అలా కాకుండా వేరే ఇంకేదైనా తాలూకా స్టేషన్లో చేస్తే అది మాత్రం 0 FIRగా కేసు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఒక చట్టం. సో దాని ప్రకారం కేసు అయితే తీసుకున్నారు. ఇప్పుడు దీన్ని గుడివాడకు బదిలీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి అది కూడా తన డ్రైవర్తో కేసు పెట్టించాడు. కారుని ధ్వంసం చేశారు, మా మీద దాడి చేశారు అన్నట్టుగా. ఇప్పుడు జనసేన నాయకులు ఎవరైతే ఉన్నారో గుడివాడకు సంబంధించి వాళ్ళనైతే పోలీసులు లిస్ట్ అవుట్ చేసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధమవుతున్నారట. ఇది ఇప్పుడున్న వార్త. అయితే దీంట్లో పేర్ని నాని గారు కేసు పెట్టడం ఓకే, కానీ ఆయన మీద కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారం దూషించారు. అలాగే ఆ జనసేన కార్యకర్తలు కావచ్చు, వీళ్ళ మీద ఇష్టానుసారం ప్రవర్తించిన దాఖలాలు అయితే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో ముఖ్యంగా అత్యంత ఉత్సాహంగా పాల్గొని మాట్లాడింది ఈయనే. పవన్ కళ్యాణ్ని ఆయన వ్యక్తిగత విషయాల మీద కావచ్చు, ఆయన సినిమాల విషయంలో కావచ్చు, ఆయన సినిమాలు రేట్లు తగ్గించినందుకు ఇది ఒక ప్రజాసేవ అని చెప్పేసి తీర్మానం చేసింది కూడా పేర్ని నాని గారే. ఆయన భీమ్లా నాయక్ సినిమాకి టికెట్ కేవలం 10 రూపాయలు పెట్టేసి ఇది ప్రజలకు చేయాల్సిన సేవ, ప్రభుత్వం పట్టించుకుంటుంది, ఇట్లా అధిక ధరలు మేము ఒప్పుకోమని చెప్పేసి ఈయనే మాట్లాడాడు. సో ఆ విధంగా కొంత నష్టం చేకూర్చడానికి ఆ ప్రభుత్వంలో ఈయనది కూడా చాలా కీలక పాత్ర అయితే ఉంది. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయడము, అలాగే ఆయనకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ట్రై చేయడము, ఇలాంటి రకరకాలు చేసుకుంటూ వచ్చారు. దీంతోపాటు జనసేన నాయకుల మీద కూడా గతంలో కొన్ని కేసులు కూడా పెట్టించారు. సో ఇట్లా రకరకాలుగా ఆయన చేసినవి అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం మారేసరికి వీళ్ళకి రివర్స్ కొడుతూ ఉండేసరికి తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఇది ఇక్కడ జరుగుతున్న సంఘటన. అయితే వీళ్ళది కరెక్టా అంటే వీళ్ళది కూడా తప్పే. ఎందుకంటే కారు మీద దాడి చేయడం, ధ్వంసం చేయడం, మా ప్రభుత్వం ఉంది కదా మేమేమైనా చేస్తాం అనుకోవడం ఇక రెడ్ బుక్ రాజకీయంలో ఉన్న ఒక అత్యంత దుర్మార్గమైన విషయం. ఏదైనా సరే కోర్టులు చట్టాలు చూసుకోవాలి. ఆయన క్షమాపణ చెప్పమని అడిగారు, చెప్పలేదు. అందుకే కదా దించేశారు. ఆయన సీట్ నుంచి దించేసి ఆయనకు మంత్రి పదవులు లేవు, చివరికి ఎమ్మెల్యే కూడా కాదు. ఇప్పుడు మీకు నచ్చిన నాయకులు మీరు ఎన్నుకున్నారు, ఇంకా ఆయన క్షమాపణ చెప్పేది ఏంటి? ఆయన క్షమాపణకు అసలు ఏం విలువ ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఆయన ఇప్పుడు ఒక నాయకుడిగానే లేడు కదా. నాయకుడిగా ఉన్నప్పుడే క్షమాపణలు అడిగి ధర్నాలు చేస్తుంటే బాగుండేదేమో. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయాలు అత్యంత నైతిక పతనానికి చిహ్నం కాబట్టి దాని మీద అప్పుడే రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అప్పుడేమో కామ్గా ఉండి భయపడిపోయి ఇప్పుడు మాత్రం మేము ఇక పెద్ద పుడింగులం అన్నట్టు ముందుకు వచ్చి ఇట్లా దాడులు చేయడం అనేది చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం. నిజానికి వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. పేర్ని నాని గారు చేయడం అనేది ఒక విధమైన కరెక్ట్ అనే యాక్టే. ఎందుకంటే ఈ కేసు పెట్టకపోతే వీళ్ళు మరింత మంది మీద దాడులు చేయాలని గ్యారంటీ లేదు. ఈసారి అది కార్యకర్తలకి గొడవగా మారితే వీళ్ళు కొట్టుకొని అది పెద్ద దొమ్మి కింద మార్చాలని గ్యారంటీ లేదు. పార్టీల పరమైన ఈ విద్వేషాలు అనేవి మనుషుల మీద దాడుల దాకా వెళ్ళడం చాలా ప్రమాదకరమైంది. సో దీంట్లో ఈయన చేసిన యాక్ట్ అయితే సరైందే. కాకపోతే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా తిట్టడం మాత్రం ఏమాత్రం అది క్షమించరానిది. దాని విషయంలో మాత్రం పేర్ని నాని గారు చేసింది కూడా పొరపాటే, దాన్ని కూడా ఒప్పుకొని తీరాలి. కాకపోతే దానికి ఆయన మూల్యం ఆల్రెడీ చెల్లించుకుంటున్నాడు. సో ఇది ఇక్కడ జరుగుతున్న పరిస్థితి అనమాట. దీంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా తన కార్యకర్తల మీద సంయమనంతో ఉండండి అని చెప్పేసి మొదటి నుంచి చెబుతూ వస్తున్నాడు. కానీ వీళ్ళు మాత్రం సంయమనంతో ఉండే పరిస్థితిలో లేకుండా పోతున్నారు. ఇది కాస్త బాధాకరం. ఇప్పుడు మొన్న కూడా ఈ గబ్బర్ సింగ్ సినిమా రీ రిలీజ్ అయితే కొన్ని థియేటర్లు మొత్తం సీట్లు చించేసి, సీట్లు కింద పడేసి గందరగోళం చేసి పెట్టారు. ఆ థియేటర్ అనేది ఇక ప్రేక్షకులు ఆస్తే కదా. ఆ థియేటర్కి ఇప్పుడు అది బాగుంటేనే సినిమా చూడగలుగుతారు, ఆ థియేటర్ ప్రజలు రాగలుగుతారు, సినిమాలు ఆడతాయి. వాటిని నాశనం చేస్తే మళ్ళీ మీ హీరో సినిమా అందులో వేస్తారా? వేయరు. వేయాలంటే కూడా భయపడే పరిస్థితి థియేటర్ల యాజమాన్యాలకు కూడా వచ్చాయి. ఫ్యాన్స్ అనేవాళ్ళు సంయమనంతో ఉండాలి, ఆ హీరో గౌరవాన్ని పెంచాలి. ఇలా చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. గతంలో కూడా అనేకసార్లు వీళ్ళు ఈ విధంగా ప్రవర్తించిన సంఘటనలు ఉన్నాయి. గతంలో అయితే పోసాని గారి మీద కూడా ఇదే విధంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద రాళ్ళేసి నానా గందరగోళం చేశారు. దాంతో పోసాని గారు అక్కడ నుంచి ఇల్లు కూడా మారిపోయాడు. చివరికి అసలు ఇంట్లో నుంచే బయటికి రాలేని పరిస్థితి, బిక్కుమంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయన మీడియాలోకి ఇంతవరకు రావట్లేదు.
ఎందుకు పోసాని గారు రావట్లేదని చెప్పేసి గతంలో కూడా 2 నెలల క్రితం చర్చ జరిగింది. ఎందుకు రావట్లేదయ్యా అంటే దాంట్లో ఉన్న సమాధానం ఇదే. పోసాని గారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎక్కడ దాడులు చేస్తారో అనే భయంతో ఆయన బయటికి రావలేకపోతున్నాడట. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగానూ తిట్టారు, అదేవిధంగా రాజకీయ పరంగానూ తిట్టారు. రాజకీయ పరంగా ఏమి విమర్శలైనా చేసుకోవచ్చు. ఆయన ఏమి రాజకీయాల్లో ఆయన పదవులు అనుభవించిన వాడు కాదు, ప్రాజెక్టులు పేరు చెప్పి డబ్బులు తిన్నవాడు కాదు, ఏమి చేసినవాడు కాదు, లేకపోతే సొంతంగా ఫ్యాక్టరీలు పెట్టుకొని ప్రభుత్వం నుంచి సెజుల పేరుతోటి ఎకరాల భూములు ఆక్రమించుకున్నాడు కాదు. సో ఆయన మీద విమర్శ రాజకీయ పరంగా ఎంతవరకు ఉండాలి, అంతవరకు ఉంటే అది బాగుండేది. కానీ అది దాటి వ్యక్తిగతంగా నీచమైన విమర్శలు చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కాస్త భయపడుతూ ఉన్న పరిస్థితి ఏర్పడింది. రెండు వైపులా తప్పు ఉంది, దేన్ని మనం కాదనలేని పరిస్థితి అయింది. కాకపోతే ప్రజలు సంయమనం పాటించకపోతే మాత్రం అది ఆ నాయకుడికి అవమానం, చివరికి ఆ పార్టీకి చెడ్డ పేరు తెస్తుంది. అది ఇది ఒక రౌడీయిజం నడుస్తుంది అనే భ్రమ కూడా కలిగించే అవకాశం లేకపోలేదు. కాబట్టి వీళ్ళు సంయమనంతో అయితే ఉండాలి. ఏదైనా సరే రాజకీయంగా ఎదుర్కోవాలి తప్పితే ఇట్లా ఏదో గొడవల్లోకో లేకపోతే ఇట్లాంటి దొమ్మిల్లోకి దిగటం అనేది సరైంది కాదు. అట్లా ఈ పోసాని గారు కూడా భయపడిపోయి బయటికి రాని పరిస్థితి ఉంది. ఇక కొడాలి నాని గారు అయితే అడ్రస్సే లేడు. ఆయన మీద కేసులు, అలాగే ఈ ఫ్యాన్స్ గోళ్ళలు, వీటితోటి ఆయన అడ్రస్సే లేకుండా పోయాడు. ఇలా చాలామంది ఉన్నారు. ఎవరైతే విమర్శించారో వాళ్ళకి దెబ్బలు పడుతూనే ఉన్నాయి. ఇక రోజా గారు కూడా అయితే మొన్నటిదాకా కొద్దిగా మొహం చాటేశారు. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ బయటకు వస్తున్నారు. ఆవిడ మీద వచ్చిన విమర్శలకి జగనన్నకి ఈవిడ దూరం అవుతున్నారు, ఈవిడ జగనన్న పార్టీలోంచి బయటకు వచ్చేస్తున్నారు అన్నట్లుగా రకరకాల వార్తలు వచ్చాయి. మనం కూడా దాని మీద మాట్లాడాం. అయితే దాంట్లో ఆవిడ అది నిజం లేదు దాంట్లో అని చెప్పారు, కానీ దాంట్లో కొన్ని రకాల లాజిక్లు ఉన్నాయి. ఆవిడ తమిళనాడు వెళ్ళి విజయ్ పార్టీలో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించినా అక్కడ సరైన అవకాశం లేదు అని తెలుసుకొని చివరికి వాళ్ళ నుంచి పాజిటివ్ స్పందన రాకపోయేసరికి తిరిగి మళ్ళీ ఇక్కడ ఆ జగనన్న పార్టీని అంటిపెట్టుకొని తన వెర్షన్ మార్చారు అనేది ఒక వాదన. లేకపోతే ఆవిడ అక్కడే తన రాజకీయ ప్రస్థానం మళ్ళీ మొదలెట్టుండేవారు. కాకపోతే అక్కడ అవకాశాలు తలుపులు మూసుకుపోయేసరికి మళ్ళీ జగనన్నని పొగడ్డం మొదలుపెట్టారు. ఇందులో కూడా ఒక ఇల్లాజికల్గా తయారయ్యారు వీళ్ళంతా. ఈ పార్టీ నాయకులు ఏదైనా సరే వాళ్ళు ఆ నాయకుని ఎలా లేపాలి అనే కాన్సెప్ట్ తప్ప ప్రజా సమస్యల మీద సూటిగా మాట్లాడే దాఖలాలు అయితే ఉండవు. గతంలో అయితే పోసాని గారి మీద కూడా ఇదే విధంగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇంటి మీద రాళ్ళేసి నానా గందరగోళం చేశారు. దాంతో పోసాని గారు అక్కడ నుంచి ఇల్లు కూడా మారిపోయాడు. చివరికి అసలు ఇంట్లో నుంచే బయటికి రాలేని పరిస్థితి, బిక్కుమంటూ ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఆయన మీడియాలోకి ఇంతవరకు రావట్లేదు. ఎందుకు పోసాని గారు రావట్లేదు అని చెప్పేసి గతంలో కూడా 2 నెలల క్రితం చర్చ జరిగింది. ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం మారేసరికి వీళ్ళకి రివర్స్ కొడుతూ ఉండేసరికి తట్టుకోలేకపోతున్నారు అనమాట. ఇది ఇక్కడ జరుగుతున్న సంఘటన. ఆయన భీమ్లా నాయక్ సినిమాకి టికెట్ కేవలం 10 రూపాయలు పెట్టేసి ఇది ప్రజలకు చేయాల్సిన సేవ, ప్రభుత్వం పట్టించుకుంటుంది, ఇట్లా అధిక ధరలు మేము ఒప్పుకోమని చెప్పేసి ఈయనే మాట్లాడాడు. సో ఆ విధంగా కొంత నష్టం చేకూర్చడానికి ఆ ప్రభుత్వంలో ఈయనది కూడా చాలా కీలక పాత్ర అయితే ఉంది. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ చేయడము, అలాగే ఆయనకు ఫైనాన్షియల్గా ఆర్థికంగా దెబ్బ కొట్టాలని ట్రై చేయడము, ఇలాంటి రకరకాలు చేసుకుంటూ వచ్చారు. అది ఆ కాలేజీలో గుడ్లవల్లేరు కాలేజీలో కెమెరాలు పెట్టారంటే దానికి సంబంధించి మాట్లాడడం మానేసి జగనన్న లేడు కదా అందుకని మీ కళ్ళు నెత్తికెక్కాయి, ఇలాంటివన్నీ జరుగుతున్నాయట. ఇక్కడ కూడా జగనన్న ఉండుంటే బాగుండేదని జగనన్న ఇమేజ్ కోసం తాపత్రయపడ్డం తప్పితే జరిగిన నష్టానికి వాళ్ళకు న్యాయం చేయండి అని రోడ్డు మీదకి వచ్చి పోరాడదామని లేదు. సో ఈ తరహాలో ఉన్నాయన్నమాట ఈ నాయకుల మాటలు. ఇది ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి. సో ఇప్పుడు పేర్ని నాని గారు కేసుకు సంబంధించి మరి పోలీసులు ఏం యాక్షన్ తీసుకుంటారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారో చూడాలి. అయితే ఇది పెద్దగా సాగే కేసులాగా కూడా కనపడట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం కనుసన్నల్లో పోలీసు వ్యవస్థ ఇప్పుడు ఉంది.